అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల్లో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ఆయన ప్రచారంలో 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ప్రచారం నిర్వహించే సమయంలో కూడా ఇవే నా చివరి ఎన్నికలు, నెక్స్ట్ నా తదనంతరం కూడా రాజకీయాల్లో నుంచి తన ఫ్యామిలీ నుంచి వస్తారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కండువ వేయించుకోవటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలినేని ప్రణీత్ రెడ్డి ఎంటర్ అయినట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒంగోలు కూడా తక్కువగా వచ్చేవారు. అయితే ప్రణీత్ రెడ్డి యాక్టివ్గా కూడా పాల్గొంటూ కార్పొరేటర్లను మంగళగిరి పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లే దాంట్లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. మరి రాబోయే రోజుల్లో బాలినేని వారసుడిగా కూడా ప్రణీత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తాను. కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లో చూసుకునేందుకు బాలినేని సంతోషపడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా వేదికగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తన కుమారుడుకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చేలా కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది తోటి కూడా ఆయన టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. జనసేన పార్టీలో ప్రణీత్ రెడ్డికి ఒక మంచి పదవి తెచ్చేలా కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే యువకుడైనటువంటి ప్రణీత్ రెడ్డిని మళ్ళీ యాక్టివ్గా కూడా పాలిటిక్స్ కనుక చేయిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కొంత ఒంగోలు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజులు కూడా ఆయా నియోజకవర్గాల్లో కొంత యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ను ఆయన మళ్ళీ జనసేన పార్టీలో చేర్పించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాలం కలిసి అదేవిధంగా అన్ని మార్పులు కనుక జరిగితే రాబోయే రోజుల్లో బాలినేని ప్రణీత్ రెడ్డికి ప్రకాశం జిల్లా ఒంగోలు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు, బాలినేని వారసుడిగా ఎంటర్ అవుతున్నటువంటి ప్రణీత్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు.